సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెల్డండి చంద్రమౌళి స్మరకార్థం తన కుమారుడు అయిన వెల్డండి సత్యనారాయణ వారి పేరు మీద 2022-23 సంవత్సరాలకు సంబంధించిన ఉన్నత మార్కులను సాధించిన విద్యార్థులకు షెడ్డు బహుకరించి మొదటి బహుమతి సౌమ్య అవినాష్లకు 8 రూపాయలు, రెండవ బహుమతి స్ఫూర్తి మరియు శ్రీకర్ 5,000 రూపాయలను అందించారు. మొదటిగా విద్యార్థులు ఘనంగా స్వాగతించారు, తమ ఆటపాటలతో వారిని ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా హుస్నాబాద్ పట్టణ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ అనిత పాల్గొన్నారు. అనంతరం రజిత వెంకన్న మాట్లాడుతూ అందరూ గురువు చెప్పిన పాటలను బాగా నేర్చుకుని మంచి ఉన్నత శిఖరాలను అందులోవాలని అన్నారు. వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ మంచి చదువు అభ్యసించి మీ జీవితాలకు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు. అనంతరం వెల్డండి సత్యనారాయణ మాట్లాడుతూ వారి చిన్నతన గుర్తులను గుర్తు చేసుకున్నారు. వారు చదువుకున్న బడిలోకి ఇలా రావడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరూ బాగా చదివి మీ అమ్మనాన్నలకు చదువుకుంటున్న ఈ బడికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఇలాగే చదివితే రాబోయే సంవత్సరంలో మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 7,500 అని ఆనందంతో చెప్పారు. చివరిగా కొద్ది రోజుల్లో 30,000 రూపాయలు విలువగల క్రీడా సామాగ్రిని అందిస్తా అని వెల్లడించారు. బాల్యంలో చదువే కాకుండా క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ అనిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి, స్కూల్ ఇన్ఛార్జి వీరరెడ్డి, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాతోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ శుభాభినందనలు. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది. ఈరోజు తను చదువుకున్నటువంటి పాఠశాలలో తప్పకుండా పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీ సత్యనారాయణ గారు మన పాఠశాలకు వచ్చేసి గత సంవత్సరము 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను అభినందించడానికి విచ్చేశారు. నిజంగా మన పిల్లలు ఈరోజు ఈ అభినందన జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కష్టపడి చదవలే, కానీ అంటే కష్టపడుతుంటే అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయి. అలాగే మనకు ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలలో ఒక అబ్బాయి దాదాపు 13 కిలోమీటర్ల దూరం నుండి అందరికంటే ఒక గంట ముందుగా బయలుదేరి బస్సులు వెతుక్కుంటూ కష్టపడుకుంటూ చాలా ఇబ్బందిగా వచ్చేటువంటి అబ్బాయి ఈరోజు మనకు పాఠశాలలో ఉత్తమ ఫలితాన్ని సాధించాడు. కట్కూరు నుంచి వచ్చేటువంటి వాడు. ఇంకొక అబ్బాయి ఆరేపల్లిలో వాళ్ళ అమ్మా నాన్నకు వ్యవసాయంలో మిగతా పనులలో సహాయం చేస్తూ ఆదరాబాదరగా బయట అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఇంటి పనులు, ఇక్కడ చదువు ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా కష్టపడుతూ తన మంచి ఫలితాన్ని సాధించాడు. ఇంకా అమ్మాయిల విషయానికి వచ్చినట్టయితే ఒక అమ్మాయి కుచనపల్లి నుండి పందిల చేయి వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడ బస్ ఎక్కి మళ్ళీ ఇక్కడ మల్లెచెట్టు దగ్గర నుండి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చేది. ఇంకొక అమ్మాయి ఏమో పందిళ్ళ విలేజ్ నుండి దాదాపు కిలోమీటర్ పైన దూరం ఉంటుంది, అక్కడ నుండి స్టేజ్ వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మల్లెచెట్టు దగ్గర నుండి బస్టాండ్ దగ్గర నుండి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసి అందరికంటే ప్రైవేట్ క్లాసులున్నా ఉదయం సాయంత్రం క్లాసులున్నా ఎంతో కష్టపడి అందరికంటే ముందుండి వాళ్ళు చదివారు, మంచి ఫలితాన్ని సాధించారు. ఈరోజు అందరి ముందు అభినందనలు అందుకుంటున్నారు. కానీ పిల్లలకు ఒకసారి మంచి బహుమతి రాగానే వాళ్ళ లోపల ఎటువంటి గర్వము రాకూడదని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే పెరిగేటువంటి వాళ్లకు ఏ కొంచెం మెప్పు వచ్చినా అందరూ మెచ్చుకున్నట్టయితే వాళ్ళు తమ లోపల కొంచెం గర్వం వచ్చినా వాళ్ళు వెనుకబడిపోతారని చెప్పేసి ఉపాధ్యాయులకు ఎప్పుడైనా బాధ ఉంటుంది. మీరు బాగా గమనించి ఉంటారు. క్లాసులో 80-90 మార్కులు వచ్చేటువంటి విద్యార్థులను 1-2 మార్కులు వచ్చినా కొడుతుంటాం. అదే 17, 18, 20, 30 మార్కులు వచ్చేటువంటి వాళ్ళు బార్డర్లో ఉండేటువంటి వాళ్ళను 1 మార్క్ ఎక్కువ సంపాదించినా వాళ్ళని మెచ్చుకుంటుంటాం. అంటే ఈ మెప్పుకోలతోటి వాళ్ళు ముందుకెళ్తారని ఆశిస్తాం. కానీ బాగా ఫలితాలు సాధించేటువంటి వాళ్ళని మెచ్చుకోవడానికి వెనుకంజ వేస్తాం. ఎందుకంటే వీడు మెచ్చుకుంటే ఎక్కడ వెనుకబడిపోతాడో అని చెప్పేసి. కాబట్టి ఈరోజు మంచి ఫలితాలు సాధించినటువంటి 4 విద్యార్థులు, ఈరోజు అభినందన పొందుతున్నటువంటి విద్యార్థులు తమ లోపల తమ బాధ్యత ఇంకా పెరిగింది అని చెప్పి భావిస్తూ తమ జీవితంలో ఇంకా ముందుకు రావాలని, అలాగే సమాజ శ్రేయస్సు దృష్ట్యా కేవలం పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు బహుమతి అందిస్తున్నటువంటి సత్యనారాయణ గారి యొక్క ఆశయం నెరవేరాలంటే మీరు కూడా మంచి ఫలితాలు జీవితంలో సాధించి ఇతరులకు హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే అందరికీ ధనం ఉంటుంది,
సాంగ్ అనుగుణంగా చేసినటువంటి షైని, నిస్సి మరియు వైష్ణవి అందరికీ కూడా ధన్యవాదాలు. 100 చైర్లు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా మన ఊరు మనబడి ద్వారా అలాగే వజ్రోత్సవాల సందర్భంగా ఎన్నో ఏళ్ళుగా కూడా కానీ అంతగా సర్వాంగ సుందరంగా స్కూల్ తీర్చిదిద్దబడింది. అలాగే మీకు అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి. ముఖ్యంగా ఈ స్కూల్కు రాగానే ఇంకొక విషయం ఏంటంటే 1 అవర్ ముందు చెప్పిన పిల్లల డ్యాన్స్ సహజంగా, నిజంగా చాలా సహజంగా, ఆర్టిఫిషియల్గా కాదు. అలాగే ఇప్పుడు వేసిన నాటికే కూడా ఎంత సహజ హర్షం, ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్సులు ఆ కలర్ కనపడుతుంది కానీ మన అసలు ఒరిజినాలిటీ కనపడకుండా చేస్తారు.
ఇక్కడ మాత్రం ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలు అప్పటికప్పుడు 2 నిమిషాలలో డ్యాన్స్ చేస్తారు. నాటికే వేసిన వాళ్ళకు కానీ, మంచి సాంగ్ పాడిన ఆ చిట్టి తల్లులకు, ఇప్పుడు డ్యాన్స్ చేసిన పిల్లలకు నిజంగా మాకు వెల్కమ్ చెప్పిన పిల్లలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పుడు కానీ మనం చాలామంది మంచి మంచి పనులు చేసిన వాళ్ళని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎవరో అవసరం లేదు, మన స్కూల్లో చదివి మన మిత్రులు మన ముందే ఉన్నారు. సత్యం గారు కష్టపడి జాబ్ చేసి ఆ రోజు వజ్రోత్సవాల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వచ్చి మీ బహుమతులు మీకు ఇవ్వాలి అంటే ఒక మాట మీద మనిషి ఉండాలి. అలాగే తల్లి, ఈ స్కూల్లో చదివే పిల్లలకు ఏ లోటు వచ్చినా మేమున్నామని భరోసా మేము ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. అలాగే దాదాపు 6-7 సంవత్సరాలు ఈ పాఠశాల ప్రాంగణంలో చదువుకున్న దాన్ని ముఖ్యంగా నాకు మా ఇంటికి వెళ్ళినంత హ్యాపీగా ఉంటుంది ఈ స్కూల్కి వస్తే. అలాగే ఈ స్కూల్లోనే చదివి ఈ స్కూల్లో ప్రజాప్రతినిధిగా నేను ఎన్నిసార్లు వచ్చానో నాకో తెలియదు. పొలిటికల్గా వచ్చినాక నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే ఈ స్కూల్లో ప్రోగ్రామ్ అనగానే టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పిల్లల కోసం నేను వస్తాను. మరి ఈరోజు మనం ఈ సందర్భంగా తను అలాగే కష్టపడి చదువుకున్న పిల్లలు ఈరోజు ఆ బహుమతి అందుకోబోతున్న పిల్లలకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నానా అత్యంత శక్తివంతమైనది ఈ రోజులల్లో విద్య. గన్ను కన్నా పెన్ను గొప్పదన్నారు. ఎన్ని బుల్లెట్లున్నా కూడా గన్ను కొంతసేపటికి పేల్చుతూ ఉంటే అయిపోతుంది, కానీ విద్య అనేది ఎంత ఇస్తే అంత పెరుగుద్ది. కాబట్టి మీరంతా చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రుడికి అలాగే ప్రధానోపాధ్యాయుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై హింద్, జై. అంటే ఇక్కడికి రాగానే వాళ్ళకి అనిపించేది ఏంటంటే ఓ ఇది మా స్కూలు అనేటువంటి ఒక గుర్తొస్తుంది. నిర్మలసుర గంగాధర ఒక సాంగ్ తొందరగా రావాలి, ఎందుకంటే మళ్ళీ మనకు టైం కూడా అందరూ దూరం వెళ్ళాల్సి. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పల్లె గంగా సంద్రం, పశ్చిమానంతం రంగుల హరివెల్లులు విలసిల్లిన నిలయం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. తీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, తీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. గుండె గుండె కలుసుకుంటే సమరస భావం, గుండె గుండె కలుసుకుంటే సమరస భావం. చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగులు హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. మన పెద్దబడి, మనం గర్వంగా చెప్పుకునే పెద్దబడి, దేశం నలుమూలల తెలియచెప్పిన మన వజ్రోత్సవాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించుకొని ఆ వజ్రోత్సవాలలో ఎంతోమంది దాతలు మనకు సహకరించి మన స్కూల్ని ఇంత చక్కగా రూపుదిద్దుకునే విధంగా, దేశ నలుమూలలు చెప్పుకునే విధంగా, చెప్పుకోదగ్గ విధంగా ఎదిగింది మన స్కూల్. అలాంటి మన స్కూల్కు విజిట్ చేద్దామని వచ్చి తన వంతు తన నాన్నగారి పేరు మీద, వెల్దండి చంద్రమౌళి గారి పేరు మీద, నేను స్కూల్కు నా పురిటిగడ్డకు
నా మాతృభూమికి ఏ దేశమైనా ఎందుకు కాలిడినా మాతృభూమిని ప్రేమించమన్నా అన్నట్టుగా నా మాతృభూమికి ఏదన్నా ఒక చేయాలని నా ఊరి స్కూల్లో నా వంతు సహాయార్థం చేయాలని ముందుకొచ్చి వారి నాన్నగారి పేరు మీద ఇక్కడ కుర్చీలు 100 కుర్చీలు దాతగా నిర్వహించి వెల్దండి సత్యం గారు ఇదివరకు 100 చైర్లు ఇచ్చారు. ఆ సందర్భంలోనే మరి 10వ తరగతి పరీక్షా ఫలితాలు 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి. మరి ఆ పరీక్షల్లో మంచి ప్రతిభ కనపరిచి మంచి మార్కులు వచ్చిన వారికి నా వంతు సహకారం ఇస్తా, స్కాలర్షిప్ ఇస్తా, ప్రోత్సాహ బహుమతులు ఇస్తా అని ఆ రోజే అనౌన్స్మెంట్ చేశారు వెల్దండి సత్యం గారు. మరి ఆ చెప్పిన విధంగా మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు స్వదేశానికి వచ్చినప్పుడు మరి నేను ఆ రోజు అనౌన్స్మెంట్ చేసిన ప్రైజ్ను నేను ఇప్పుడు ఇస్తాను మరి గుర్తుతోటి మనందరి మీద ప్రేమతోటి మన విద్యార్థుల మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి వారు ఈరోజు ఆ స్కాలర్షిప్ను కూడా 4గురికి మన స్కూల్ పిల్లలకు స్టూడెంట్స్కు ఇవ్వడం చాలా గొప్ప కారణం. అంటే ఎంతోమంది ఎన్నో చేసినా కూడా మరి విద్య అనేది పంచుతుంటే పెరుగుతుంది. ఎన్ని దానాలు చేసినా కూడా విద్య కోసం చేసిన ఖర్చు చాలా గొప్పది. అది 10 మందికి కాదు 1000 మందికి అది చేరువవుతుంది, ఒక ఆదర్శం అవుతుంది. ఎన్ని చేసినా కూడా మనం అన్నదానం చేస్తే ఒకరోజు తింటారు, అది మర్చిపోవడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత. కానీ విద్యాదానం చేస్తే దాన్ని పంచుకుంటూ పోయినా కొద్దీ 1000 మందికి 100 మందికి లక్షల మందికి చేరువవుతుంది. ఆ విద్యను ఎంత పంచితే అంత పెరుగుతుందని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అంటే అలాంటి విద్యను మనం పంచుకుంటూ పోతే చాలా మన అభివృద్ధి దేశంగా మనం ఘనంగా మనల్ని ఆదర్శం చేసుకొని ఇంకా చాలామంది ఎదిగే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం, మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా చక్కగా చదివి మళ్ళీ 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి, మళ్ళీ చక్కగా చదువుకోండి. మంచిగా ఎవరో ఒకరు దాతలు వస్తారు, మళ్ళీ అప్పుడు స్కాలర్షిప్లు ఇస్తారు. ఇప్పటికే వజ్రోత్సవాల్లో చాలామంది దాతలు 75 సంవత్సరాల చరిత్రలో ఉన్న ఈ స్కూల్లో ఎంతోమంది దాతలు ఎన్నో రకాలుగా సహకారం అందించారు. అంటే ఎంత చక్కగా అంటే ప్రతి విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు రాసుకునే ప్యాడ్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళకు ఈ వెలితి ఉండద్దు, ఈ స్టూడెంట్కి ఈ వెలితి ఉండద్దు అనే విధంగా మరి ప్రతి క్లాస్ రూమ్ను కూడా మనం అందంగా అలంకరించుకున్నాం. మరి ఆ వజ్రోత్సవాలకు కానివ్వండి, ఈ స్కూల్కు కానివ్వండి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరి ఈరోజు ఈ స్కాలర్షిప్ అందిస్తున్న సత్యం గారికి దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా స్ఫూర్తిగా చాలా చక్కగా వాళ్ళు విద్యలో కనబరచాలని మరి అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కార్యక్రమానికి అనుగుణంగా కూడా మీ ప్రతిభను కనబరుస్తూ మరి అంది వచ్చిన అవకాశాన్ని మీరు పుణికిపుచ్చుకుంటూ ప్రతి దాంట్లో కూడా ఆటల్లో కానివ్వండి, క్విజ్లో కానివ్వండి, దేంట్లోనైనా పాటలు ఆటలు అన్నిట్లలో మన పార్టిసిపెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం ఇంకా ఎంతో చక్కగా మనం విద్యలోనూ ప్రతి దాంట్లోని యాక్టివిటీలోనూ ముందుకెళ్ళి మంచి ఈ స్టూడెంట్గా మనం పేరు తెచ్చుకోగలుగుతామని మరి మన ఆ స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం వచ్చింది కాబట్టి మొదటగా ఆ పిల్లల్ని మనము సత్యనారాయణ మరియు అతిథుల ద్వారా వారికి ఆ బహుమతిని అందజేద్దాం. మొదటగా లో నిలిచినటువంటి సౌమ్యకు 8,000 రూపాయలు వారికి ప్రత్యేకమైనటువంటి సార్ అమౌంట్ ఎంత చెప్తే పోటీ పడతారు ఇప్పుడు ఉన్నటువంటి 10th బ్యాచ్ వారు. ఇప్పుడు వాళ్ళు తీసుకునే అమౌంట్ ప్రైజ్ మనీ చప్పట్లు ఆగిపోయినాయి. ఆమె రుక్మాపూర్లో చదువుతా ఉంది, సోషల్ వెల్ఫేర్లో. చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మేడంని, కానీ మీరు ఏమనుకోండి సార్, నేను వదిలిపెట్టా చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం నిజానికి ఈరోజు తీసుకురావడానికి వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కలిసి అక్కడికి వెళ్ళిర్రు, కానీ అక్కడ వాళ్ళు ఉన్నా కూడా మనం ఇక్కడ నుంచి ఫోన్ చేసినాం, అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన అసలు ఆగొద్దు, ఎందుకంటే నెక్స్ట్ మీరు తీసుకొని మళ్ళీ చప్పట్లు కొట్టించుకోవాలి. నిజానికి మనం అనుకున్నది ఏంటి, ఎక్కడికి ఇస్తామన్నారు వాళ్ళు, కానీ నిజానికి వారిచ్చే వారే ముందుకొచ్చి మళ్ళీ మొన్న లేదు సార్ చేతులు ఎట్టుకడ పెట్టి వచ్చిందా ఉన్నాయి ఎక్కడ
ఓకే గుడ్. అందించాల్సిందిగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు అందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. Now come forward and kneel down. చప్పట్లు కొట్టండి, ఫోటో రాదు. Okay, so this is really exciting. I did not really expect this to be happening this big. And I would like to thank each and everyone who really took the initiative to make this as a grand event. This is really awesome to be here, and being part of the celebration is more memorable. And I would like to start with congratulating the students who won the rewards. Congratulations to I forgot all the names, but the 4 students who got the first and second prizes. And I wish them good luck for their future endeavors. And also I want them to be very successful in their future journey. Going back to this, again, this is just a beginning. ఇది మొదలు మాత్రమే. మిగతా స్టూడెంట్స్ కూడా ఇలాగే కష్టపడి చదవండి, మీ టీచర్ చెప్పింది ఫాలో అవ్వండి, మీ అమ్మా నాన్నలు ఏం చెప్తారో విని వాళ్ళ అడుగు జాడలో నడవండి. ఆటోమేటిక్గా మీరు ముందుకెళ్తారు. ఎప్పుడైతే మీరు టీచర్లు చెప్పింది వినగలుగుతారో, వాళ్ళు చెప్పిన పాఠాలను శ్రద్ధగా చదవగలుగుతారో, అమ్మ నాన్న చెప్పిన చాలామందికి ఏంటంటే బయట ఏం జరుగుతుంది, మూవీసా, సెల్ ఫోన్సా, లేకపోతే ఏంటి ఆటలు ఆడాలా, ఎంటర్టైన్మెంటా అంటే ఈ బాధ్యతలన్నీ మర్చిపోయి వీటి వెనుక పడుతున్నారు. అది ఇంపార్టెంట్ కాదు, అది ఉండాలి, కానీ అది ఎంతవరకు ఉండాలి అనేది ఒక టీచర్స్ తర్వాత పేరెంట్స్ మాత్రమే చెప్పగలుగుతారు, మీకు ఎవరు చెప్పలేరు. తర్వాత థర్డ్, ఫ్రెండ్స్ అంటే ఎన్నో రకాల ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, కొంతమందిని మిమ్మల్ని వెనక్కి కూడా తీసుకెళ్తారు. సో మీరు మీ జాగ్రత్తలో ఉండి ఎలాంటి ఫ్రెండ్స్ని చూజ్ చేసుకుంటారు, ఎలాంటి గురువుని చూజ్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే కష్టపడి చదవండి. కష్టపడి చదివిన ప్రతి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. దేర్ ఈజ్ నో ఈజీ వే టు గెట్ ఇన్ టు ద సక్సెస్. దేర్ ఈజ్ నో బైపాస్ రోడ్. You have to work hard. You have to sacrifice some of your time. You have to put 100% of your effort. Then only you see the success. Otherwise, there is no success at all. So please give 100% of yourself. Try to think what you can do differently, what you can think out of the box, how you can be better than what you don't want to do it. So if you think forward, definitely you will know what you want to do it. Set yourself a goal, what you want to be. Not everybody can be an engineer. Not everybody can be a doctor. Not everybody can be a businessman. But if you choose a goal, if you set a goal yourself, definitely you will be there someday. But if you don't set a goal, you don't have a focus. Your mind will be wondering what to do. But if you set a goal, talk to your teachers, talk to your parents. They are there to support you. If you want to be an engineer, go and talk to your teacher, how I can be an engineer. If you want to be a doctor, go and talk to your teachers, how you want to be a doctor, what can they do, how they can help you. Same thing with your parents as well. Not every parent is rich. Not every parent is a poor. But they can at least guide you what you can be. They will support you. My parents are not rich. నేను చదువుకునేటప్పుడు ఎన్నో కష్టపడ్డా. యూ కాంట్ బిలీవ్. నేను చింతకాయలు కూడా ఎరవైనా.
పల్లీలు కొట్టిన. బట్ టుడే మై పొజిషన్ ఇస్ దిస్. వై? బికాస్ ఐ సెట్ మై సెల్ఫ్ ఎ గోల్, వాట్ ఐ వాంట్ టు బి. If you do not set your goal, your mind will not work, will not support. And also your parents also will not support because they don't know what you want to be. Right? So think yourself. Okay, what you want to be, because this is the time you need to decide yourself where you want to be. And especially I encourage all the 10th graders. You are going into the intermediate. That means you are trying to choose your path, right? You want to be taking the MPC, BPC, whatever it is, right? This is the time you need to look at yourself, what you want to choose, what you want to be, and where you can be successful. So talk to your teacher, talk to your parents based on your strength. Every student has some strength. Don't think that you don't have a strength. You have a strength. You have a will. You can do it. But you need some support. You need somebody to motivate to get there. So how can you get that? Speak up yourself. Whom you can speak to? Your teacher, your guru. వాళ్ళు మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి ఎంతో సహాయపడతారు. బట్ ఆ ఇనిషియేటివ్ మీ దగ్గర నుండి రావాలి. అది ఎవరి దగ్గర నుండి రాదు. మీ పేరెంట్స్ ఫోర్స్ చేసినా మీరు సక్సెస్ కాలేదు. సో నాకు ఎప్పుడు డాక్టర్ కావాలని లేదు. కానీ మా నాన్న ఏం చేసిందంటే, అరే నువ్వు మన దాంట్లో ఎవరు డాక్టర్ లేరు, నువ్వు డాక్టర్ చదువుకోవాలి అనేసి నా 10th కాగానే ఆయన ఫోర్స్ తోటి నన్ను బైపీసీలో వేశారు. కానీ నా మైండ్ అసలు ఎప్పుడు కూడా డాక్టర్ అనే మైండ్ సెట్ లేదు నాకు. సో మాకప్పుడు మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ 30 days గ్రేస్ పీరియడ్ అనమాట. 30 days దెన్ యూ కెన్ చేంజ్ యువర్ గ్రూప్. సరే చూద్దాం అసలు బైపీసీ అంటే ఏంటనేది. ల్యాబ్ జరుగుతుంది ఫస్ట్ వీక్లో. అది డైసెక్షన్ చేయాలి, ఫ్రాక్ కట్ చేయాలి. నాకు కట్ చేయడం ఆ బ్లడ్ ఉంటామంటే భయం. ల్యాబ్లోకి పోయినా అందరు కట్ చేస్తున్నారు. ల్యాబ్ బయటకు వచ్చేసి ఇది నాకు కాదు, ఐ వాంట్ బి ఇంజనీర్. ఇమీడియట్గా వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టేసి నేను ఎంపీసీ మార్చుకున్నా. మా పేరెంట్స్ కూడా చెప్పలేదు, టు బి హానెస్ట్. నేను సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు నేను ఎంపీ చేస్తున్నానది కూడా తెలియదు. బికాస్ నా మైండ్ అక్కడ లేదు, నేను చేయలేను, నేను సక్సెస్ కాలేను, అది నాకు తెలుసు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సక్సెస్ కావాలంటే మీ మైండ్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మీ మైండ్ మీకు ఏం చెప్తుంది, వాట్ ఈస్ ద రైట్ డైరెక్షన్. ఓకే, లిసన్ టు యువర్ సెల్ఫ్, లిసన్ టు యువర్ టీచర్, లిసన్ టు యువర్ పేరెంట్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు మేక్ అ డెసిషన్. యూ ఆర్ గోయింగ్ టు బి సెట్టింగ్ యువర్ సెల్ఫ్ ఎ గోల్. ఇఫ్ యూ డు నాట్ డిసైడ్ నౌ, you will never decide. So this is the time for you guys to choose what you want to be. This is not for just for 10th graders, this is for everyone. Because if you know your strengths, for example, somebody may be very good at math, somebody may be very good at science, someone may be very good at social. That person can be a very good politician. That person can support community. They can lead the even states. They can lead the countries. They can be very good leaders. They can motivate the communities. So it's not that engineer ainanta maatrana goppa, doctor ainanta maatrana goppa kaadu. Everybody is equal one way or other. You have to respect that. Every profession, wherever you are, you will be very well respected. Whatever it is, what position you are in, it doesn't matter. But what is it matters is, what is your position, how you are helping community, how you are helping your near and dear community. So that's very important. So with this, I would like to end with one other note is, again, next year, as I said, I will continue to reward the students who are, again, comes first in 10th and the second grades. And this time, okay, again,
I did not want to disclose that amount, but now anyway, that was opened up. So next year you will be getting, not next year, this year, right? Okay. This year, okay. The first prize you are getting 10,000 rupees. And second prize 7,500. Okay. So this is, I am giving you a challenge. Okay. Who wants to win this? Okay. Set yourself a goal. You will be successful. But okay. But you have to set yourself a goal. It's very, very important for you guys. Okay. Again, thank you very much for giving me an opportunity. And also, last but not least, I would like to thank my dearest friend Venkanna to stand behind me, helping me make this happen successful, and also my other classmate Anita Garu. Okay. So she's also always behind me and supporting all these things happening. And there's one more friend, Chandrasekhar, who is not here and who is in Hyderabad. He is, unfortunately he couldn't come today, but he is always there to support and taking this forward. Okay, thanks everyone. Sir, మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితో చక్కగా ప్రభుత్వ పాఠశాలను ఒక దత్తత తీసుకున్నట్టుగా చైర్స్, అదేవిధంగా మెమోంటోస్, క్యాష్ ప్రైజెస్, అదేవిధంగా స్పోర్ట్స్ కిట్స్ కూడా, మనకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం, అభివృద్ధిలో వారి సహకారాన్ని అందిస్తున్నందుకు పాఠశాల తరపున వారికి సన్మానం చేస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. మీకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు. యోధులు అంటే పొజిషన్కి వెళ్ళడమే కాదు, పొజిషన్కి వెళ్ళిన తర్వాత